మొన్న టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పాలేరు నియోజకవర్గంలో DLA సమావేశాలు వచ్చి వచ్చిన ఉద్దేశం వచ్చిన విషయం మర్చిపోయి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రుల మీద అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద అవార్డులు జవాబులు పెట్టి ఉన్నవి చెప్పకుండా అబద్ధాలను 10 సార్లు చెప్పి ఈరోజు మరి ఖమ్మం జిల్లా ప్రజలు నవ్వుకునే విధంగా చీదరించుకునే విధంగా ప్రవర్తించిన తీరుని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. కేటీఆర్ గారు మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. పరిపాలనలో ఖమ్మం జిల్లాకి వరగబెట్టింది ఏంటో చెప్పాలి. కష్టం. మీరు ఏం వాగ్దానాలు చేశారు, ఎన్ని నెరవేర్చారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టించారు, పేదలకి రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చారు, పేదలకి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు, కనీసం ఉద్యోగస్తులకి నెలలో ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వలేక మీరు మరి ఆర్థిక పరిస్థితిని క్షీణింపజేసిన మీరు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ జిల్లాలో 3 మంత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రులు నిమ్మల నాగేశ్వరరావు గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే 119 నియోజకవర్గాల్లో నెంబర్ 1 నియోజకవర్గాలుగా తీర్చిదిద్దాలని ఈ జిల్లా 5 నియోజకవర్గాల్లో కూడా, అదేవిధంగా ఉమ్మడి జిల్లా మిగతా 5 నియోజకవర్గాల్లో కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మాట వాస్తవంగా ఆగిపడుతున్నాం. మీకు చెవులుండి వినలేక, కళ్ళుండి చూడలేకపోతే మేమేం చెప్పలేము. కానీ మీరు ఎక్కడో ఫంక్షన్ హాల్లో కూర్చొని ఈ వంది మాగదులో పక్కన కూర్చొని చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టించుకున్నంత మాత్రాన ప్రజలేమి హర్షించరు. మీరు ప్రాక్టికల్గా రండి. ఏ గ్రామానికైనా పోదాం. పాలేరు నియోజకవర్గం కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ గ్రామంకైనా మీ నాయకులు వస్తారా, మీరు వస్తారా, రండి. ఆయా గ్రామాల్లో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని లబ్ధిదారుల ద్వారానే చెప్పిస్తాం, గణాంకాల ద్వారా చెప్తాం. ఏ గ్రామంలో ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చాం, ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం, ఎంతమందికి విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నాం, ఎంతమంది రైతుల దగ్గర వరిధాన్యం కొన్నాం, ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశాం, ఎంతమంది రైతులకు రైతు భరోసా ఇచ్చాం. అదేవిధంగా ఉద్యోగాల కల్పనలో కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కూల్స్కి వెళ్దాం, అదేవిధంగా వైద్యశాలకు వెళ్దాం. మీరు ఏ విషయంలోనైనా మాతో పాటు రండి. ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని మీ టీమును పంపించండి. పత్రికా విలేకరుల సమక్షంలో తెలుసుకుందాం. మరి పాలేరు నియోజకవర్గంలో మీరు శంకుస్థాపన చేసి వదిలేసిపోతే అనేక కార్యక్రమాలు ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్న విషయం మర్చిపోయారా? అది ఒక్కటే చెప్తా ఉన్నాను. సుర్దేపల్లి రోడ్డు మీరు శాంక్షన్ చేసి కంకర బరిసి అనేక మందికి గాయాలైన సంగతి సుర్దేపల్లి ప్రజలకు తెలియదా? దాన్ని కూడా పూర్తి చేయలేని మీరు, అదేవిధంగా రాయగూడెం ప్రాంతంలో రోడ్డుని పూర్తి చేయలేకపోయిన మీరు, అదేవిధంగా మరి అక్కడ రూరల్ మండలంలో మార్కెట్ శంకుస్థాపన చేసి పూర్తి చేయలేని మీరు, అదేవిధంగా నర్సింగ్ కాలేజీని పూర్తి చేయలేని మీరు, జేఎన్టీ కాలేజీకి శంకుస్థాపన చేసి పూర్తి చేయకుండా పోయిన మీరు, అదేవిధంగా వరదలకు మునిగిపోయిన నాయుడుపేట ఆ ప్రాంతాన్ని సంరక్షించడం కోసం మరి రిటైనింగ్ వాళ్ళకి శంకుస్థాపన చేసి పారిపోయిన మీరు మీద పాలేరు నియోజకవర్గం గురించి మాట్లాడేది. ఈరోజు అసలు విద్యా వసతులు లేని కూసుమంచిలో జూనియర్ కాలేజీ తెచ్చాం, అదేవిధంగా నర్సింగ్ కాలేజీ పూర్తి చేశాం, జేఎన్టీ కాలేజీ నిర్మాణం చేస్తూ ఉన్నాం, అదేవిధంగా మరి 100 పడకల ఆసుపత్రి తీసుకొస్తాం, అదేవిధంగా అనేక రోడ్లు పూర్తి చేశాం, మరి మార్కెట్ నిర్మాణం పూర్తి చేశాం. ఇది ఈ 2.5 సంవత్సరాల కాలంలో సుమారుగా 3,500 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాం. మీరు నేలకడపల్లి కానీ పాలేరు నియోజకవర్గంలోని పట్టుమని 10 సంవత్సరాల్లో 100 ఇళ్ళు కూడా పూర్తి చేయడం మీరా మాట్లాడేది? పోదాం రండి. ఏ గ్రామంలో అయినా ఇందిరమ్మ ఇల్లు లేకపోతే, ఇందిరమ్మ ఇల్లు పూర్తి కాకపోతే
మేము దేనికైనా సిద్ధం. మరి 10 సంవత్సరాల్లో మీరు ఏ గ్రామంలో అయినా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపిస్తే మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాలు ఆఫీసుల చుట్టూ తిరిగి కొత్తగా పెళ్ళైన పిల్లలు, అదేవిధంగా కొత్తగా కుటుంబ సభ్యులుగా చేర్పించడం కోసం కొత్తగా రేషన్ కార్డులు కావాలని చెప్పులు అరిగేదాకా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగితే ఒక్క రేషన్ కార్డు ఇవ్వని మీరు ఈరోజు నీతులు చెప్తా ఉన్నారు. ఎక్కడ ఆగింది సంక్షేమం, ఎక్కడ ఆగింది అభివృద్ధి చూపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదావరి నది మీద సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి కమిషన్ల కోసం మొదటనే మోటార్లు కొని లిఫ్టులకి సంబంధించిన అనేక పైపులు కొని కమిషన్లు కొట్టిన మీరా చెప్పేది. మరి ఎవరైనా కాలువలు పూర్తి చేసి అదేవిధంగా ఫీల్డ్ ఛానల్స్ పూర్తి చేసి చివరికి మోటార్లు కొంటారు ఎవరైనా. మరి కానీ మీరు చేసింది ఏంటి? కాలువలు పూర్తిగా కాకముందే, ఫీల్డ్ ఛానల్ కాకముందే మరి 1,000 కోట్ల రూపాయలు పెట్టి లిఫ్ట్కి సంబంధించిన మోటార్లు కొని కమిషన్లు దండుకున్న మీద చెప్పేది మాకు నీతులు. ఈరోజు చూడండి, మీ వల్ల కాని పని 100 కోట్లతోటి రాజీవ్ కెనాలు మరి చేసి దాని ద్వారా మీరేదైతే పూర్తి చేశారో కొత్త భాగాన్ని, ఆ కొంత భాగంతో పాటు ఆ మోటార్లు తుప్పు పట్టిపోతున్న తరుణంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కోట్లు ఖర్చు పెట్టి ఈనాడు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మరి ఈనాడు నాగార్జున సాగర్ కాలువ లిఫ్ట్ చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాం. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏ నియోజకవర్గంలోనైనా చూద్దాం, ఎక్కడికైనా వెళ్దాం, ఇలాంటి మాటలు మాట్లాడవద్దని మీరు రండి, ప్రజల్లోకి రండి. మిమ్మల్ని 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తిరస్కరించారు. ఇంకా అదేవిధంగా మరి మున్సిపాలిటీలో తిరస్కరించారు, అదేవిధంగా పార్లమెంట్లో తిరస్కరించారు, అదేవిధంగా గ్రామ పంచాయతీలో తిరస్కరించారు. ఇంకా తగుదనమ్మా అని చెప్పేసి ఈనాడు వచ్చి ఇక్కడ ఉన్న మంత్రుల మీద అవాకులు జవాకులు పేలటం అనేది పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడున్న మంత్రులు ఈనాడు కొత్తగా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు కాదు. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు 40 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తూ మచ్చలేని వ్యక్తిగా ఉన్న వ్యక్తి. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి అనేక పార్టీ పదవులతో పాటు మరి విప్పుగా, డిప్యూటీ స్పీకర్గా, ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్ర పోషించి ఈనాడు డిప్యూటీ సీఎంగా అభివృద్ధి సంక్షేమంలో పాల్గొంటూ ఉంటే, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆనాడు పార్లమెంట్ మెంబర్గా, అదేవిధంగా మరి రాజకీయాల్లో ఉంటూ మరి ఈనాడు రెవెన్యూ మంత్రిగా పనిచేస్తున్న విషయం తెలీదా? ఆయన మొదటి నుండే వాళ్ళ కుటుంబం కాంట్రాక్ట్ల కుటుంబం. ఈరోజు ఏదో కొత్తగా వచ్చి కాంట్రాక్ట్ చేయడమో, ఇప్పుడు వచ్చి ఏదో డబ్బు సంపాదించారని చెప్పడమో, మీ పార్టీలో 8 సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు తెలియలేదా శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తారో? ఈరోజు ఆయన్ని వ్యక్తిగతంగా మరి ద్వేషించడం, ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం అనేది తగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.